స్టాక్ మార్కెట్ నెక్స్ట్ వీక్ యుఎస్ ఇరాన్ వార్ అప్డేట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సండే వచ్చింది. చూడండి సార్, పచ్చ బంగారం లాగా స్టాక్ మార్కెట్ మారబోతుందా? సో నెక్స్ట్ వీక్ స్టాక్ మార్కెట్లో ఏం జరగబోతుంది ఆ విషయాలు చూద్దాం. అలాగే యుఎస్ ఇరాన్కి సంబంధించిన వార్ అప్డేట్స్ ఎక్కడ దాకా వచ్చాయి, అలాగే సో ఇత్తడి లాంటి స్టాక్స్ కూడా పొత్తడిలాగా మారబోతున్నాయా? సో వాటి గురించి చూద్దాం. సో Q4 అప్డేట్స్లో భాగంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ Q4 అప్డేట్, అలాగే ఐసిఐసి బ్యాంక్ Q4 అప్డేట్, ఎస్ బ్యాంక్ యొక్క Q4 రిజల్ట్స్, జియో ఫినాన్స్, క్రిసిల్ ఇక్కడ మెన్షన్ చేసిన కంపెనీస్ యొక్క Q4 ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, అవి ఆ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి, అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క గమనం ఏంటి, ఇత్యాది విషయాలు డిస్కస్ చేస్తూ సింపుల్గా వీడియోని ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేసుకుందాం. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అని చెప్తాను. సో ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే వీడియోని షేర్ చేయండి, ఉపయోగపడతాయి ఎట్లాంటి వీడియోస్. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి సో నెక్స్ట్ వీక్ గురించి మాట్లాడుకోవాలంటే వార్ కైండ్ ఆఫ్ అప్డేట్. సో మరొకసారి ఏంటంటే పీ స్టాక్స్ జరగబోతున్నాయి. సో ఆ అప్డేట్ అనేది మనకి అట్ ప్రజెంట్ అయితే ఉంది. సో ఆల్రెడీ చూడండి, ఈ సీజ్ ఫైర్ అప్డేట్ రాకముందే స్టాక్ మార్కెట్ చూడండి ముందుగానే ప్రిడిక్ట్ చేసి బోటమైంది. స్టాక్ మార్కెట్ ఎలా ముందుగా ప్రిడిక్ట్ చేసింది అని ఆశ్చర్యపోవచ్చు కదా. సో మనం ఈ వీడియో చేసినప్పుడు చాలామంది చూశారు, చాలా గ్యాప్తో చేశాను ఆ వీడియో. సో కానీ ఏంటంటే ఎలా మార్కెట్ పసిగట్టగలిగింది అని అంటే, చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ని మూవ్ చేసేది ఎవరు అని అంటే రీటైలర్స్ కాదు. అంటే నువ్వు నేను అట్లా ఇండివిజువల్ ప్లేయర్స్ అయితే కనుక స్టాక్ మార్కెట్ని ఆపరేట్ చేయలేరు. బై సైజ్ చేయగలం మనం, కానీ ఆపరేట్ చేయలేం. స్టాక్ మార్కెట్ని మూవ్ చేయాలి అని అంటే ఎఫ్ఐఐ లేకపోతే డిఐ అనమాట. సో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కానీ లేకపోతే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళు మాత్రమే ఏంటంటే మార్కెట్ని మూవ్ చేయగలరు. సో అయితే ఇక్కడ చూడండి, మనం వాళ్ళ యొక్క డెసిషన్స్ ఏంటి అని అంటే, సో టాక్స్ ఏం జరుగుతున్నాయి ఇంటర్నల్గానే చూశారు తప్ప ట్రంప్ చేసే స్టేట్మెంట్స్, తను చేసే కంపెనీ వాళ్ళు పట్టించుకోలేదు. అందుకే మార్కెట్ ఏంటంటే ముందుగానే బోటమింగ్ ప్రాసెస్ అనేది జరిగింది. సో అట్లాగే ఏంటంటే సో రీసెంట్ వీడియోలో కూడా ఏంటంటే సడన్ డిప్ వచ్చినప్పుడు కూడా ట్రంప్ కామెంట్స్ వల్ల సో మనం ఆ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాము, గుర్తుందా? ఎందుకంటే ఒకసారి బోటమింగ్ ప్రాసెస్ జరిగి మార్కెట్ పైకి వెళ్ళడం స్టార్ట్ అయితే కనుక సో వెళ్తూనే ఉంటుంది. సో మధ్యలో కామెంట్స్ వల్ల ఏంటంటే డిప్స్ వస్తూ ఉంటాయి. కానీ ఏంటంటే బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలని చూస్తుంది, ఆ ఇంటెన్షన్ అనేది మార్చరు. సో అది ఒక్కటి తెలిస్తే ఏంటంటే ఎవ్రీ ఫాల్కి భయపడరు అనమాట. ఇది చాలా కీలకం. నేను చార్ట్లోకి వెళ్ళి చూపిస్తాను, పదండి. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క హిస్టారికల్ డేటా చూస్తున్నాము. సో లాస్ట్ మనకి చాలా ఇయర్స్ నుంచి ఉన్న డేటా కనిపిస్తూ ఉంది. సో అట్లాగే ఏంటంటే వీక్లీ చార్ట్ చూద్దాం. సో 3 monthsకి పైగా ఉన్న డేటాని మనం అబ్జర్వ్ చేద్దాం. సో 3 monthsకి పైగా ఉన్న డేటా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే అంత థింగ్స్ అంతా బాగానే ఉన్నాయి. అయితే ఈ వార్కి ముందు అంటే ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్స్ జరగకముందు నుంచే కొద్దిగా ఫాల్ ఉంది. ఈ వార్ వల్ల ఏంటంటే కొన్ని వీక్స్ మార్కెట్ ఏంటంటే స్టంబుల్ అయింది, తడబడింది అని చెప్పొచ్చు అనమాట. సో అట్లాగే రీసెంట్ వీక్స్లో పుంజుకోవడం కూడా మనం చూసాము. సో అయితే ఏంటంటే ఎక్కువ మంది పీపుల్ ఏంటంటే సో మార్కెట్ మొత్తం అదే న్యూస్ మొత్తం ఆ వారంతా సద్దుమడిగిన తర్వాత, ట్రంప్ కూడా చల్లబడిన తర్వాత సో ఆ తర్వాత వెళ్ళి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. అలాగే ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్స్ వల్ల ఏంటంటే చాలామంది పోర్ట్ఫోలియోస్ నుంచి స్టాక్స్ని విత్డ్రా చేయడం అట్లాంటివి చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటివి వస్తుంటాయి, పోతుంటాయి. నేను గతంలోనూ చెప్పాను, ఇప్పుడు చెప్పాను. ఆ వార్ కైండ్ ఆఫ్ థింగ్ అప్పుడు కూడా మనం ఆ వార్ కైండ్ ఆఫ్ బిగినింగ్ అప్పుడు కూడా మనం డిస్కస్ చేసుకున్న పాయింటే అది. చూడండి సార్, 2016 ఆ టైంలో ట్రంప్ వచ్చినప్పుడు కూడా తన స్టేట్మెంట్స్తో ఇలాంటి థింగ్సే మార్కెట్లో అలజడి సృష్టించారు. అలాగే ఏంటంటే ట్రంప్ ప్రెసిడెంట్గా అవ్వటము, అలాగే డిమానిటైజేషను, అలాంటప్పుడు మార్కెట్ 8,000 అరౌండ్ ఉంది. సో దాని తర్వాత ఇలాంటి యుద్ధ పరిస్థితులు కానీ, అలాగే ప్రచన్న యుద్ధాలు కానీ, అంటే యుద్ధ వాతావరణాలు కానీ చాలా వచ్చాయి వరల్డ్ వైడ్. కానీ సో 2016 ఆ టైంలో 8,000 దగ్గర ఉన్న స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఎక్కడ ఉంది? 24,000 అబవ్ ఉంది. కాబట్టి ఒక 10 years 20 years తర్వాత చూస్తే మీరు ఏంటంటే ఇలాంటివి చాలా వస్తుంటాయి, పోతూ ఉంటాయి. సో కానీ అప్పుడు సో నిఫ్టీ 70,000 1,00,000 అలా ఉంటే ఏంటంటే మీరు చాలా బాధపడతారు.
చూడండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన కంట్రీ గ్రోయింగ్ కంట్రీయే కాదా, ఎమర్జింగ్ మార్కెటా కాదా, మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం సేఫా కాదా, ఇవి ఆలోచించండి. సో స్టాక్ మార్కెట్ ఏంటంటే సో ఏంటంటే కంటిన్యూగా పైకి వెళ్దు, కంటిన్యూగా కిందకి వెళ్దు. సో మన లైఫ్ ఎప్పుడు కూడా ఏంటంటే ఎవ్రీడే హ్యాపీ ఉంటామా, సో ఎవ్రీ ఇయర్ బాగుంటుందా, ఎవ్రీడే బాగుంటుందా, అలా ఏం ఉండదు. సో లైఫ్లో ఎలా అయితే అప్స్ డౌన్స్ ఉంటాయో స్టాక్ మార్కెట్ కూడా అప్స్ డౌన్స్ అనేది సహజం. ఆ స్టాక్ మార్కెట్ యొక్క సహజ లక్షణం అనమాట. సో దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి పనికిరాం మనం. సో చూడండి, కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇవ్వాలి అని అంటే ఎవ్రీ ఇయర్ ఎఫ్డీకి వెళ్ళాలి, ఆర్డీ ఎఫ్డీ అట్లాంటి వాటికి వెళ్ళాలి. మ్యూచువల్ ఫండ్స్ అయినా ఈక్విటీ మార్కెట్ అయినా కూడా ఏంటంటే మినిమం 5 to 10 years అనుకుంటేనే సో మనం ఎంతో కొంత దీంట్లో చూడగలుగుతాం అనమాట. సో నేను రెడ్లోకి వెళ్ళినప్పుడు చూడలేను అంటే కనుక సో అవ్వదు. అర్థమవుతుంది కదా. సో చూడండి ఫ్రెండ్స్, అలాగే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూద్దాం. సో ఈ గ్రీన్ క్యాండిల్ అప్పుడే మనం బోటమింగ్ కైండ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకొని సో వీడియోలో కూడా మనం ఆ క్యాండిల్లో దమ్ము కనిపిస్తుంది అని మాట్లాడుకున్నాము. 2 weeks బ్యాకే మనం ఐడెంటిఫై చేయగలిగాము. సో దాని తర్వాత మార్కెట్ ర్యాలీ అయింది, ఆ గ్యాప్ అప్ అయింది. అయితే ఆ గ్యాప్ అప్ అయినప్పుడు దీనికి ఈ లైన్ కన్నా కిందకు వస్తే బాగుండనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేసాం. కానీ మార్కెట్లో అత్యుత్సాహం వల్ల ఏంటంటే సో మార్కెట్ ఏంటంటే మరలా ఏంటంటే పుంజుకుంది. మంచి గ్యాప్ అప్స్తో, మంచి న్యూస్ అప్డేట్స్తో ఏంటంటే ర్యాలీ అయింది. అందుకని అప్ ట్రెండ్ అన్నప్పుడు ఏంటంటే షార్ట్ సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయకూడదు. ఎందుకని ఏ క్షణమైన మార్కెట్ పైకి వెళ్ళాలని చూస్తుంది. సో అర్థమవుతుందా. అందువల్ల ఏంటంటే ఓవరాల్గా ఈ బోటమింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడ ఐడెంటిఫై చేస్తే ఈ ర్యాలీని ఏంటంటే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ఉండేవాళ్ళు అనమాట. అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేర్చుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో అదనమాట. కాబట్టి ఓవరాల్గా మార్కెట్ అప్ ట్రెండే, ఫర్దర్గా కూడా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అట్లా అని చెప్పి 1-2 days ఎప్పుడన్నా డిప్స్ రాకుండా ఏమి ఉండవు. ఎవ్రీడే పైకి వెళ్ళటం సాధ్యం కాదు. చూడండి సార్, కారులో మనం ఇక్కడ నుంచి అంటే విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్నాం. సో మనం ఫాస్ట్గానే వెళ్తాము, కానీ మధ్యలో గేర్ డౌన్ చేయకుండా, న్యూట్రల్ అవ్వకుండా, మధ్యలో ఆగకుండా, ఎక్కడ కూడా మనం బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర, భోజనం దగ్గర రివర్స్ తీసుకోకుండా మనం స్ట్రైట్గా వెళ్ళిపోగలమా బెంగళూరు? సాధ్యం కాదు. కాబట్టి ఏంటంటే మార్కెట్ కూడా అంతే. చిన్న చిన్న సెట్ బ్యాక్స్, రీట్రేస్మెంట్స్ అట్లాంటివి వస్తేనే సో మనం కాస్త విరామం తీసుకుంటేనే మళ్ళీ మనం పుంజుకొని మంచిగా డ్రైవ్ చేయగలుగుతాం. కాబట్టి స్టాక్ మార్కెట్ కూడా అంతే. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్ ఏంటి, ఓవరాల్గా మార్కెట్ ఎటు పోవాలని చూస్తుంది, ఆ వ్యూలో ఏదైనా తేడా ఉందా లేదా అది అబ్జర్వ్ చేయండి. ఓవరాల్గా మార్కెట్ ఎటు పోవాలని చూస్తుంది, పైకి వెళ్ళాలని చూస్తుంది. అలాగే ఈ రీసెంట్ డిప్స్లో మంచి మంచి స్టాక్స్ని కొనుక్కొని ఉన్నవాళ్ళు చాలామంది సో వాళ్ళు బెనిఫిట్ అయ్యే ఉంటారు. చూడండి, ఎట్లాంటి స్టాక్స్ కొనుక్కోవాలని అడుగుతూ ఉంటారు. సో స్టాక్స్ పేరు ఏంటంటే సో యాజ్ పర్ ద రూల్స్ ఏంటంటే మేము చెప్పకూడదు. సో గైడ్లైన్స్లు చాలా 1.5 year నుంచి చాలా స్ట్రిక్ట్ అయినాయి కాబట్టి సో అలాంటి అనాలిసిస్లు అనేవి చేయకూడదు అనమాట. సో అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎట్లాంటి స్టాక్స్ పెరుగుతాయి అని అంటే సో ఈ వార్ కైండ్ ఆఫ్ ఫీర్ వల్ల చాలా స్టాక్స్ పడిపోతాయి, మెజారిటీ స్టాక్స్ అని పడిపోతాయి. కానీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి బిజినెస్లో ఏ ప్రాబ్లం లేనివి ఏంటంటే ఇలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ మంచిగా రికవర్ అయ్యి మంచి బౌన్స్ బ్యాక్ అవుతాయి. కానీ ఇష్యూస్ ఉన్న స్టాక్స్ ఉంటాయే అవి ఏంటంటే ఎట్లాంటప్పుడు పడ్డప్పుడు మళ్ళీ ఆ స్థాయిలో ఏంటంటే రికవరీ రావచ్చు, రాకపోవచ్చు. సో అట్లాగే ఏంటంటే కొన్ని స్టాక్స్ సో స్టిల్ ఏంటంటే ఇప్పటికీ రికవరీ వచ్చి ఉండకపోవచ్చు. దట్ డస్ నాట్ మీన్ అవన్నీ కూడా చెడ్డవనేవి కాదు. సో వాటి రోజు వాటికి వస్తుంది. అవి ర్యాలీ స్టార్ట్ అయినాక మళ్ళీ ఏంటంటే వీటికన్నా మించి ర్యాలీ వచ్చి ముందుకెళ్ళిపోవచ్చు. కాబట్టి ఏంటంటే మనం చూడాల్సింది ఏంటంటే సో ఇయర్లీ బిజినెస్ బాగుందా, రెవెన్యూస్ బాగున్నాయా, ప్రాఫిట్లు బాగున్నాయా, మేనేజ్మెంట్లో హానెస్టీగా ఉందా, పని చేస్తున్నారా, వాళ్ళ గైడ్లైన్స్ ఎలా వేస్తున్నారు, పీర్స్తో కంపేర్ చేస్తే వాళ్ళ బిజినెస్ ఎలా వెళ్తూ ఉంది, సో ఇట్లాంటివి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే చాలన్నమాట. కాబట్టి సో అట్లాంటి కంపెనీలన్నీ మీరు ఆల్రెడీ ర్యాలీ రావడం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో వచ్చే వారం గురించి 1 day గురించి నేను మాట్లాడట్లేదు, కరెక్ట్గా నెక్స్ట్ వీక్ ఇక్కడ దాకా వెళ్తుందని నేను అంటలేదు. కానీ ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్ పైకే, మధ్యలో ఏదైనా రీట్రేస్మెంట్స్ వచ్చి సో మళ్ళీ ఏంటంటే పైకి వెళ్ళే అవకాశాలే ఉన్నాయి. మధ్యలో ఏదైనా ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా, ఏదైనా మేజర్ అప్డేట్ వస్తే, మార్కెట్లో ఏదైనా ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా వస్తే అప్పుడు మనం ఏంటంటే డిస్కస్ చేసుకుందాం అదనమాట. అలాగే మరీ ఇంపార్టెంట్ అంటే అట్లీస్ట్ ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో వాయిస్ మెసేజ్ ద్వారా ఏంటంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ టెలిగ్రామ్ లింక్ ఉంది, ఫ్రీగా మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు ఎవరైనా ట్రేడింగు చేద్దామనుకున్నా, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్నా, ఎవరికైనా డిమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే 2 కలిపి ఉంటాయి అనమాట. ఇక్కడ నేను లింక్స్ ఇచ్చాను చూడండి.
సో ఇక్కడ నేను జెరోదా లింక్ ఇచ్చాను చూడండి. జస్ట్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇస్తే ఏంటంటే 10 మినిట్స్లో అకౌంట్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది, అకౌంట్ ప్రాసెస్ అయిపోతుంది. సో అలాగే ఏంటంటే యాప్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నీ కూడా మీకు నచ్చుతాయి. సో అదనమాట. సో అలాగే చాలామంది అడుగుతున్నారు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతున్నారు వేరే వాళ్ళు, మీ అకౌంట్లోనే ట్రేడ్ చేసి మీకు లాభం తెస్తాం కదా అని చెప్పి. అట్లా ఇస్తే మాత్రం నష్టపోతారు. బ్యాంక్ అకౌంట్ కాదు కదా, ట్రేడింగ్ అకౌంటేగా నేను ఇస్తుంది అని అనుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అదంతా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాదు. సో లీగల్గా మీ అకౌంట్ నుంచి మనీ ట్రేడింగ్ అకౌంట్ నుంచి వాళ్ళ ట్రేడింగ్ అకౌంట్లోకి వెళ్తాయి. అర్థమవుతుందా? సో అది ఎలాగనేది ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థం కాదు. మీరు ఎట్టి పరిస్థితులు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ కాదు, అసలు ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వకూడదు. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ అది. నేను ట్రేడింగ్ అకౌంటే ఇస్తున్నా కదా, బ్యాంక్ అకౌంట్లో నా బ్యాంక్ అకౌంట్లోకే డబ్బులు వస్తాయి కానీ అనుకోవద్దు. అర్థమవుతుందా? అది వేరే కదా. సో ఒక స్టాక్ని ఎవరు కొన్న స్టాక్ని మీ చేత బై చేయిస్తారు, సెల్ చేయిస్తారు. మీ అకౌంట్ వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి వాళ్ళ అకౌంట్లోకి లీగల్గా మనీ వెళ్ళిపోతాయి. సో అది నేను చెప్పిన అర్థం అవ్వదు, అర్థమయ్యేటప్పటికి మీకు మనీ పోతాయి. కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అట్లాంటివి ఎవరికి ఇవ్వద్దన్నమాట. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. సో చూడండి, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఏ లింక్ ద్వారా అయినా సరే అకౌంట్ ఓపెన్ చేస్తే ఐడి క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్తాను. చూడండి, అలాగే రిజల్ట్స్లో భాగంగా సో రిజల్ట్స్ కూడా మంచిగా వస్తున్నాయి కాబట్టి స్టాక్ మార్కెట్ పచ్చ బంగారం లాగా మారచ్చు. చూడండి, ఐసిఐసి బ్యాంకు నెట్ ప్రాఫిట్ 8.5%, ప్రాఫిట్ 13,702 crores అనమాట. మంచిగా ఉంది ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే 12 రూపీస్ డివిడెంట్ అనౌన్స్ చేశారనమాట. వారిని వారి కుటుంబాన్ని ఏంటంటే ఆ ప్రకృతి చల్లగా చూడాలని కోరుకుందాం. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు నెట్ ప్రాఫిట్ కూడా చూడండి 9% రైజ్ అయింది. సో అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 3.8% పెరిగింది. అలాగే ప్రావిజన్స్ కూడా అదే వీళ్ళు మనకి దాన్ని ఏమంటాం ఎన్పిఎస్ కూడా ఏంటంటే తగ్గుతూ వచ్చాయి. ప్రొవిజన్స్ తక్కువ చేశారు కాబట్టి ఏంటంటే అసెట్ క్వాలిటీ కూడా మంచిగా ఇంప్రూవ్ అయింది. వీళ్ళు కూడా 13 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ని అనౌన్స్ చేశారు. కాబట్టి వారిని వారి కుటుంబాన్ని ఆ ప్రకృతి చల్లగా చూడాలని కోరుకుందాం. సో అలాగే ఎస్ బ్యాంక్ యొక్క రిజల్ట్స్ చూస్తే కనుక నెట్ ప్రాఫిట్ 45% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది అని చెప్పి మనం ఎస్ బ్యాంక్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇలా బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా మంచిగా రిజల్ట్స్ పోస్ట్ చేయటం స్టాక్ మార్కెట్లో నూతన ఉత్సాహం అని చెప్తాను. సో ఇవన్నిటిని మార్కెట్కి ముందుగానే తెలుసు కాబట్టి మార్కెట్ ఆల్రెడీ ర్యాలీస్ అవుతా వచ్చాయి అని చెప్పి చెప్పచ్చు. చూడండి, అలాగే క్రిసిల్ యొక్క మనం Q1 అప్డేట్స్ మనం చూస్తే కనుక వాళ్ళు కూడా 9 రూపాయలు డివిడెంట్ అనౌన్స్ చేశారు. సో యాజ్ యూజువల్గా మన డైలాగ్ వేసుకుందాం అక్కడ. అలాగే ప్రాఫిట్ చూస్తే 45% పెరిగింది, రెవెన్యూ 30% పెరిగింది. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారని చెప్పచ్చు. అలాగే చూడండి, జియో ఫినాన్స్ ప్రాఫిట్ 1.2%, అలాగే రెవెన్యూ 13% పెరిగింది. అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 18% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు. అలాగే 0.60 పర్ షేర్ డివిడెండ్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. అలాగే CFOని అనౌన్స్ చేశారు, అది కూడా మీరు అబ్జర్వ్ చేయగలరు. జియో ఫినాన్స్ యొక్క చార్ట్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం మాట్లాడుకున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ బిజినెస్ గురించి, ఆ కథ గురించి. చూడండి, ఇప్పటిదాకా మనం వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చుంటుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం చార్ట్లో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే రీసెంట్గా మళ్ళీ పుంజుకుంది. ఈ రిజల్ట్స్ ఉత్సాహంతో ఏంటంటే మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఆ డైలాగ్ గుర్తొస్తుంది అనమాట కృష్ణభగవాన్ది. ఇప్పటిదాకా స్తంభించిపోయిన మీ పోర్ట్ఫోలియోస్ వేగం పుంజుకుంటాయి. హరియో హరి. సో చూడండి ఫ్రెండ్స్, అది మనకి ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.